తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ నియోజకవర్గం ఉమ్మడి పార్టీ అభ్యర్థి పంతం నానాసి మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా కూటమిగా ఎన్నికలకు వెళ్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీని గద్దె దించేలా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని, రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు రామ్దేవు సీతయ్య దొర, కరప అధ్యక్షులు దేవు వెంకన్న, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హౌసింగ్ లోన్ సగం కంటే ఆగిపోయిన ఇళ్ళన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మేము ముగ్గురు కలిసి దగ్గర చేయించి పూర్తి చేయించి అప్పుడు కూర్చోమంటే పెద్ద చేసుకుంటాము. ఎందుకంటే మనం మొదలుపెట్టిన ఇళ్ళు మన పార్టీ సానుభూతి పనులు అని చెప్పి మనం లేని ఆఫీసర్ ఇల్లు అలా టిట్టుకోయిలు మనకంటే టిట్టుకోయిలు కూడా ఎవరికి ఇవ్వకుండా ఆఫీసర్ అటువంటివన్నీ ఆ విషయాల్లో మటుకు చాలా మొండిగానే ఉంటాం, ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఇకపోతే నేను రేపు నుంచి ఒక 3 రోజుల పాటు క్యాన్వాసింగ్ కన్నా ముందు పార్టీ సరి చేసుకుందామన్న ఆలోచనతో 3 days వెళ్తా ఉన్నాం. ప్రతి ఊరు రోజుకి 9 ఊర్లు 10 ఊర్లు పెట్టి ఒక గంట వాటర్ లిస్ట్ ఇచ్చి 5 ఇచ్చి అందరికీ చేస్తూ ఉన్నాం. అందులో వెళ్ళినప్పుడు లోకల్గా ఉన్న మా నాయకులు ఎవరన్నా పిలుస్తారు, మేమందరూ పిలిస్తే మీరు కొంచెం అటెండ్ అవ్వండి, మీరు కూడా మీ సలహాలు కూడా తీసుకుంటాం అక్కడ. ఎందుకంటే ముందు సరిసరి ఏమన్నా మనం సరి చేసుకోవచ్చు. ఎందుకంటే నాకేమవుతుందంటే రోజు తిరగడం అయిపోతుంది. ఎందుకంటే మనం పొద్దులో ఉన్నప్పుడు అక్కడ ఎవరు మనోభావాలు ఎలా దెబ్బతిన్నా నాకు తెలియట్లేదు. అందుకని ఒకసారి నా రోజు అసమోహంతో వెళ్తుంటే జై 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 అని నడుచుకుంటే పోతున్నాం తప్ప అసలు విషయం తెలియట్లేదు. అసలు విషయం తెలుసుకోవాలని కాబట్టి 3 రోజులు అసలు విషయం పూర్తిగా తెలుసుకోవాలని రేపు పొద్దున్న 8 గంటల న్యాయం నుంచి మొదలెడదామని చెప్పి ఇప్పుడు మీకు మెసేజ్లు కూడా వస్తాయండి. వచ్చిన తర్వాత రేపు పొద్దున్న న్యాయం నుంచి స్టార్ట్ చేసి అల్లూరులో తిరుగుదామని చెప్పి 3 రోజుల పాటు అల్లూరులో కూడా వెళ్దామని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాను. దానికి మీరు అందరూ కూడా దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు దాకా ఈ 4 రోజుల నుంచి ప్రతి ఊర్లోనే, ప్రతి సభలో, ప్రతి చోట, ప్రతి రోడ్ షోని విజయవంతం చేసినటువంటి మీ అందరికీ కూడా నా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే 20 రోజుల్లో కూడా అదే సహకారం ఉంటుందని చెప్పి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం టీడీపీ రెబెల్ శ్యామ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. గత కొన్నేళ్లుగా అమలాపురంలో టీడీపీ కోసం పనిచేసిన పరమట శ్యామ్ కుమార్ టీడీపీ టికెట్ ఇస్తానని ఆశ చూపి నిరాశపరిచింది. టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో శ్యామ్ కుమార్ కే పరోక్షంగా టీడీపీ, జనసేన కేడర్ మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయన ఇంటింటికి వెళ్లి అమలాపురం ఎమ్మెల్యేగా తన్ను గెలిపిస్తే నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందిస్తానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. నామినేషన్ విత్డ్రా చేసుకునేలా ఓ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. నా పేరు పరమట శ్యామ్ కుమార్, సమనస్ గ్రామ సర్పంచ్. గత 29 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నేను అనేక రకాల పదవులు నిర్వర్తించడం జరిగింది. అదే క్రమంలో గత 5 పర్యాయంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ టికెట్ని ఆశించడం జరిగింది. పార్టీ నీకు నెక్స్ట్ టైం న్యాయం చేస్తామని చెప్పి అలాగే మరి కాలం గడుపుకుంటూ వచ్చింది. ఇప్పటికీ 29 సంవత్సరాల నుంచి అదే విషయం చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈసారి నా పేరు కనీసం పరిశీలనలో కూడా తీసుకోపోవడం అనేది చాలా బాధ కలిగించింది. నన్నే కాదు, పార్టీలో నన్ను ఎవరైతే ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారో, ఎవరైతే నా మద్దతుదారులు ఉన్నారో, ఎవరైతే నా అభిమానులు ఉన్నారో వారందరూ కూడా తీవ్రంగా మనస్తాపానికి గురి కావడం జరిగింది. వారందరూ కూడా మరి గత నెలలో నుంచి కూడా పార్టీలకు అతీతంగా అనేక మంది నా దగ్గరకు వచ్చి మీకు అన్యాయం జరిగింది, మీరు తప్పనిసరిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయండి, మిమ్మల్ని పార్టీలకు అతీతంగా మేము గెలిపించుకుంటామని చెప్పి మరి అందరూ వచ్చి కోరడం మీదట మరి నేను ముందుకు రావడం జరిగింది. గత 3 రోజుల వరకు నేను వేచి చూశాను. పార్టీ నుంచి కానీ ఇక్కడ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి కానీ వచ్చి మనం కలిసి పనిచేస్తామని కోరతారేమో అని నేను చూశాను. కానీ ఎవరి నుంచి కూడా ఏ విధమైన స్పందన రాలేదు. తీవ్రమైన మనస్తాపంతో పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అలాగే పార్టీలకు అతీతంగా ప్రజల యొక్క కోరిక మేరకు ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అమలాపురం యొక్క ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.
అమలాపురం ప్రజలు, విజ్ఞత కలిగిన ప్రజలు, మేధావులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, సంఘాల వారు కానీ, అలాగే కార్మికులు కానీ నాకు పూర్తిగా మద్దతు తెలియపరచమని, నన్ను ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి సందర్భంగా కోరుతూ, మీకు ఎల్లవేళ్ళ కూడా అవినీతి లేని పరిపాలన అందిస్తానని, ప్రతి క్షణం కూడా మీకు అందుబాటులో ఉంటానని పత్రికా ముఖంగా, ప్రజల ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ నామినేషన్ కార్యక్రమానికి భారీ స్థాయిలో వచ్చి నాకు మద్దతు తెలియపరిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి అభిమానులందరికీ కూడా, పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం సుభద్రాపురం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రాక్టర్ను విజయనగరం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్ బలంగా ఢీకొట్టింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108 సిబ్బంది స్థానికుల సహాయంతో వ్యాన్లో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీసి అంబులెన్స్లో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో బోళ్లవారి వీధిలో కొలువైన పెద్దింట్లమ్మ అమ్మవారి విగ్రహ శిఖర ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణ మధ్య శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు నిర్వహించారు. 2 రోజుల పాటు ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపింది. ఈ మేరకు నిర్వహించిన పూజా కార్యక్రమాలకు పట్టణ ప్రజలు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చేసి ఉన్న శ్రీ 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 పెద్దింట్లమ్మ అమ్మవారి విగ్రహ మరియు శిఖర పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఇవాళ 24వ తారీఖు అనగా బుధవారం మొదలుకొని 25, 26, 26వ తారీఖు పొద్దున్న 10:39 అమ్మవారి యొక్క ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్నది. అలాగే శిఖర ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు 50 మంది కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క సేవలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకి పాత్రులు కావాలని కోరుచున్నాం. అలాగే అమ్మవారి యొక్క చల్లని తల్లి, మన చక్కని తల్లి, పెద్దింట్లమ్మ తల్లి, గ్రామదేవత అందరూ సుఖంగా ఉండాలని ఈ యొక్క పూజా కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉంగుటూరు నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పచ్చమట్ల ధర్మరాజు నామినేషన్. భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు. గూడూరులోని కోనేటిమిట్టలో కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు. అమలాపురం టీడీపీ రెబల్ అభ్యర్థిగా శామ్ నామినేషన్. ప్రధాన అభ్యర్థుల్లో మొదలైన కలవరం. పాలకొల్లులో వైభవంగా పెద్దింట్లమ్మ ఆలయ శిఖర ప్రతిష్ఠ మహోత్సవాలు. అమ్మవారిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.